చెప్పండి. పెద్ద చెప్పండి. ప్రొసీడ్ టు పే 50,000. పాస్వర్డ్ అన్న కొడతాడు. పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది కొట్టు. పాస్వర్డ్ నువ్వే కొట్టేసి నీ పాస్వర్డ్ కొట్టు. నీ పాస్వర్డ్ కొట్టు. ఇష్టం ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది కొట్టు. ఫోన్ ఎవరిదో బంద్ ఓకే చేయి. సార్ చూపించండి ఇక్కడ. సెండ్ సక్సెస్ఫుల్. సౌండ్ సౌండ్ కొంచెం ప్లేస్ చేయండి. 50,000 వేసిన కానీ నాకు 20,000 సార్ ఇక్కడ మీకు ప్లేస్ చేయండి. అంటే ఇప్పుడు అయిపోయింది. బట్ ఆయన దాంట్లోకి రాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటే ఒక చిన్న కిరాణా షాప్ ఉంది మాట. కిరాణా షాప్ కాడ ఈ అకౌంట్ మొత్తం మ్యాక్సిమం మొగోళ్ళ దగ్గరనే ఉంటుంది. హస్బెండ్ భార్య భర్తలు ఉన్నా కూడా హస్బెండ్కే పెట్టుకుంటారు వాళ్ళ అకౌంట్కే. ఆయన బాయ్ ఆడుకోపోయిండు, వాళ్ళ భార్య కిరాణా షాప్ దగ్గర ఉంది. నేను పోయినా ఒక 100 రూపాయలు సరే 1000 ఎంతో తీసుకునే సామాన్ తీసుకొని స్కానర్ చూపించమంటే అది ఉంటుంది, కొట్టేస్తా చూపిస్తా ఇక వచ్చింది చూడమ్మా అంటే. ఎవరికి వాళ్ళ మెసేజ్ ఎవరికి పోతుంది? హస్బెండ్ బాయ్ కాడే అన్న ఉండు వచ్చి ఉండొచ్చు, ఆయనకేం తెలుస్తుంది? అదొకటి. రెండోది ఇంకోటి కూడా ఉందన్నమాట, మనకు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నేను కొట్టిన కదా నీకు మెసేజ్ వస్తుంది వచ్చినట్టు, బ్యాలెన్స్ లో ఏముండదు, ఓన్లీ స్క్రీన్ మీద నీకు వచ్చినట్టు ఉంటుంది క్రెడిట్ అని. నువ్వు అందులో పోతే ఏముండదు, పేరు కూడా అన్నీ వస్తుంది, నేమ్ కూడా వస్తుంది మీది, కానీ అమౌంట్ రాదు. సో దీన్ని బట్టి ఏం చేయాలి మరి? దీనికి సొల్యూషన్ ఏంది? మరి మన నాదిగా చెక్ చేసేది, నీ చెక్ చేసుకోవాలి, నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, దాంట్లో మెంబర్ చెక్ చేసుకోవాలి, వస్తేనే ఓకే, లేదంటే స్క్రీన్ మీద కనిపించినా కూడా నమ్మడానికి. ఇంకోటి ఉంటుంది ఊర్లో కూడా షాపులు చెప్పండి, షాపులో వాళ్ళంతా బయట స్కానర్ గోడలు కంటిస్తారు, రాత్రి బంద్ చేసుకుని 11ంటికి 12ంటికి బంద్ చేసుకుని పోతాడు. నేను నైట్ 2ంటికి పోతాను, ఆ స్కానర్ చించేసి నా స్కానర్ నుంచి వెళ్ళిపోతాను. పొద్దున్నే షాపింగ్ చేసేసి ఆ కొట్టు అనేది కొడుతుంది. ఈమె అకౌంట్లో నుంచి డబ్బులు పోతాయి, కానీ ఆమెకు రాదు. ఆడ రాలేదని నాకు రాలేదు అంటది. చూడమ్మా నువ్వు పెట్టింది నేను పెట్టినా, నువ్వు స్కానర్ మీ స్కానర్ నేను కొట్టిన కదా, నా దాంట్లో కట్ అయినా చూడు రాదు. తీరా చూస్తే అది నాకు వస్తుంది. స్కానర్ 24 hours తర్వాత యాడ్ అవుతుంది సార్ అమౌంట్. ఇంకోటి ఏమంటే మనకి సైబర్ నేరాలు బాగా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోను ఈ లోను ఏదో చేసి పెడతాడు, దాంట్లో పోయి మనం డబ్బులు పోగొట్టుకున్నాం. ఒకవేళ అట్లా డబ్బులు బై మిస్టేక్లో పోతే ఎమ్మటే ఏం చేయాలంటే 1 hour టైం ఉంటుంది, గోల్డెన్ హవర్ అని 1 hour టైం. ఆ 1 hour టైంలో 1930 కాల్ చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నైట్ 11 అయింది, 11, 12, 1 ఏదో సెల్ ఫోన్ తీసుకుంటే చూస్తుంటే సడన్గా మనం పెట్టినాం. ఆ 1ంటికి పోలీస్ స్టేషన్కి పోవద్దు, అవసరం లేదు. నువ్వు చేతులు ఆనే 1930 కంప్లైంట్ ఆన్లైన్లోనే. తెలుగు వచ్చిన మొత్తం దేశానికి మొత్తం ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ 1930. అన్ని భాషలలో ఉంటారు, నీ ఏ భాషగా ఉంటుంది. వాళ్ళు ఎట్లా అయ్యిందని ఒక అడుగుతారు, ఒక ప్రొఫార్మ్ ఉంటుంది, అది నింపడం అక్కడే నీ కంప్లైంట్ తీసేసుకుంటారు. దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంది అంటే ఈ 1 గంటలో కనుక మనం అది వాళ్ళకి చేస్తే, వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తే, ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 50,000 కట్టాను ఫ్రాడ్ అయింది. నేను బొంబాయిలో నోయిడా ఢిల్లీలో నోయిడా గోవాలో అన్న ఉంటాడు. ఇక్కడ నుంచి కట్ అయిందంటే నాకు నా దాంట్లో పడ్డది, కట్ అయిందని ఇక్కడికి పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ 1 hourలో మనం తీరుకున్నాం అనుకో ఈడ హోల్డ్ అవుతుంది, ఇక్కడ పట్టేసుకుంటారు. ప్లస్ మనకు ఆ మెసేజ్ వస్తుంది, నువ్వు 1930 ఎప్పుడైతే కాల్ చేస్తావో అది ఎంత డబ్బులు నీకు ఇక్కడ పట్టేసుకున్నావు అని చెప్పేసి నీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు పోలీస్ స్టేషన్కి రా. 1 hour గోల్డ్ నీకు మొత్తం నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ హోల్డ్ ₹1 కానీ ₹1,00,000 కానీ ఎఫ్ఐఆర్ చేసి ఆ డబ్బులు మళ్ళీ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది.